హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? అప్పుడు మాత్రమే మీకు వీడియోని అంటే ఎట్లా సబ్మిట్ చేసాము వీడియో అప్పుడు క్లియర్గా మీకు అర్థమయ్యి మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తూనే ఉన్నాయి. ఓకే, మన వీడియో సెక్షన్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియో సెక్షన్కి అయితే వెళ్ళి చూడండి. అయితే మనకు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అని మనకి కర్నూలు డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ మంకమ్మ తోట ఏరియాలో ఆన్లైన్ సెంటర్ ఉన్నది ఫ్రెండ్స్, ఓకేనా? సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి మీకు చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి సబ్మిషన్ అయితే చేసుకోండి. సో వీలైనంత తొందరగా మనకు వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశారంటే వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది, ఓకే? ఎందుకంటే సెంట్రల్ది కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో వెబ్సైట్ అయితే చాలా స్లోగా అవుతుంది, కాబట్టి వెంటనే షేర్ చేయండి, ఓకే? సో దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అయితే మనకి ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఏ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలన్నా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఇంతకుముందు మన వీడియోస్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు వీడియో సెక్షన్కి వెళ్తే కూడా మీకు ఈజీగా స్టాఫ్ సెలెక్షన్ సంబంధించిన వీడియోస్ దొరికిపోతాయి. సో ఇక్కడ రైట్ సైడ్కి కార్నర్కి మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ లింక్స్లో ఈ అప్లై మీద క్లిక్ చేసినా పర్లేదు. ఈ అప్లై మీద క్లిక్ చేయగానే మనకు జాబ్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇక్కడ మీకు ఈజీగా కనబడతాయి. సో ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్స్, మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీడియో అయితే మనం ఆల్రెడీ చేయడం జరిగింది. డేట్ అయితే ఇంకా ఉన్నది, ఒకసారి అయితే చూసుకోండి. ప్రజెంట్ అయితే మనం సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ అని కనబడుతుంది కదా, దానికి ఇప్పుడు మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో మన జాబ్ అప్లికేషన్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి, ఓకే? దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా వస్తుంది, ఓకే? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్, ఓకే? రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుంటే ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ పాస్వర్డ్, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లేని వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేయండి, న్యూ యూజర్ వాళ్ళు, ఓకే? చేసుకున్నాక చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో పెద్దగా మనం ఏమి లేదు, అంత పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అంటే ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్ చాలా సింపుల్గానే ఉంటాయి. మీరు అంతకుముందు వీడియో ఒకసారి చూసారంటే మీకు అర్థమైపోతుంది. సో ఇందులో లాగిన్ అయ్యాక మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏమేమి ఉన్నాయనేది ఇందులో కూడా క్లియర్గా కనబడతాయి. మీరు దేనికి అప్లై చేద్దామని అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మనకు సిహెచ్ఎస్ఎల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను కదా, కంబైన్డ్ హయ్యర్ సెకండ్ లెవెల్, దాని మీద అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కింద ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పేజీకి వస్తుంది. ఈ పేజ్లో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఫిల్అప్ చేసుకున్న బేసిక్ డీటెయిల్స్ అయితే కొన్ని రావడం అయితే కనబడతాయి, ఓకే? ఇదే పేజీలో చివరికి వచ్చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, రైట్ సైడ్కి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. సో మనది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అనేది ఈ లిస్ట్లోకి వెళ్ళి మీరు దేనికి సూటబుల్ అవుతారో ఈ లిస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, ఓకే? సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి అదే పేజ్లో మీకు చూపించాలి కాబట్టి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమేమి పడతాయో చూపించారు అంతే. సో అదే పేజ్లో అది మీకు క్వాలిఫికేషన్ ఇక్కడ చూజ్ చేసుకున్నాం కదా, ఓకే? సో డీటెయిల్డ్ అది 12th క్లాసా, అది మళ్ళీ ఒకసారి అక్కడ మీకు చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ పాస్ అయ్యారా, చదువుతున్నారా అని అడుగుతుంది. సో పాస్ అయితే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఆ స్టేట్ ఏంటిది, ఆ బోర్డు ఏంది అనేది ఈ విధంగా మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే పేజ్లో కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఓకే, ఇక్కడ రూల్ నెంబర్ అడుగుతుంది. ఆ పర్సెంటేజ్ సిజిపిఐనా మీరు స్కోర్ చేసిందని ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
చాలా సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా మన వీడియో మన యూట్యూబ్ను మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ చాలా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మన నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు అక్కడి నుంచి కూడా మనకు సింపుల్ వేలో మీరు చూసి డిస్క్రిప్షన్లో చూసి చదువుకొని నేర్చుకోవచ్చు. లేదంటే నోటిఫికేషన్ కూడా మీరు క్లియర్గా చదువుకోండి. క్లియర్గా చదువుకున్నప్పుడు మాత్రమే మీకు ఏంటి క్వాలిఫికేషనా లేకపోతే ఏజా దానికి సంబంధించిన ఏది కానీ హైటా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మైన ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేస్తున్నారా? అప్లై చేస్తే ఎస్ పెట్టుకోండి. లేదు నేను ఆల్రెడీ ఏజ్ ఎలిజిబుల్ అంటే నో పెట్టేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫర్దర్గా మీకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అంటది. సో కొందరికి ఎవరిష్టం వాళ్ళు. నాకైతే ఎస్ పెట్టుకొని సబ్మిట్ చేస్తున్నా, కొందరు నో పెట్టుకొని సబ్మిట్ చేస్తారు. తర్వాత లెఫ్ట్ సైడ్కి సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇదేంటిది? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పర్పస్ సెంటర్. సో మీకు దగ్గర ఉన్నటువంటి ఏవి దగ్గర అవుతుందో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ 3 సెంటర్స్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇక్కడ తెలుగు రాస్తారా, ఇంగ్లీష్ రాస్తారా, హిందీలో రాస్తారా అనేది మీరు 2 సార్లు అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. సో మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్ అనమాట. సో ఆన్లైన్ బేస్డ్ కాబట్టి కంప్లీట్గా అయితే మనకి ఇంగ్లీష్ ఏముంటుందో ఓన్లీ. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇంతకుముందు మనం నో పెట్టాం కాబట్టి కొన్ని ఆల్రెడీ డిజబుల్లో కనబడతాయి. సో ఈ పేరాకి సంబంధించిన అయితే నేనైతే నో పెట్టేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ 12th స్టాండర్డ్ సైట్స్ స్ట్రీమింగ్స్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అని కనబడుతుంది. ఓకే, సో మ్యాక్సిమం అయితే ఇక్కడ వీళ్ళు మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్లో మనకు ఎంపీసీ వాళ్ళు అయితే మాత్రమే దీనికి అంటే ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ పెట్టేసుకోండి. ఎంపీసీ వాళ్ళైతే మిగతా వాళ్ళైతే నో పెట్టేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చాలా సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లైవ్ ఫోటోని అయితే మనం దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయడం అయితే ఇక్కడ అంతకుముందు ఉండే ఇప్పుడు కొత్త ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కొత్త వెబ్సైట్లో అయితే ఇప్పుడు అట్లా కాదు, లైవ్గానైతే ఫోటో తీసి మనం సబ్మిట్ చేయాలి. అయితే ఇట్లా స్కానర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ స్కానర్ని మనం స్కాన్ చేసేసుకోండి. స్కాన్ చేసేసుకుని అంటే కంప్యూటర్ ఉన్న వాళ్ళు కొందరికి వెబ్ కెమెరా అయితే ఉండదు. వెబ్ కెమెరా లేని వాళ్ళు ఏం చేయాలంటే మనకి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ సెషన్ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినాక నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫోటో ఎట్లా లైవ్గా సబ్మిట్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మనకు కామెంట్స్ వచ్చాయి, దానికి సంబంధించి ఆ వీడియో చేయబోతున్నాను. అయితే ఇక్కడ స్కానర్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ స్కానర్ని స్కాన్ చేయగానే మనకి మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ కాగానే సేమ్ మనం ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అయితే మనం వచ్చినాయో దానికి సంబంధించి అట్లనే లాగిన్ అయిపోయిన వెంటనే అక్కడ సేమ్ పోస్ట్ కోడ్ కనబడతాయి. ఇప్పుడు ఇందాక మనం వెరీ స్టార్టింగ్ పేజ్లో ఎట్లా కనబడతాం పోస్ట్ కోడ్ కనబడతాయి. ఏ పోస్ట్కి మీరు సబ్మిట్ చేస్తారని సెలెక్ట్ చేసేసుకొని మీరు అక్కడ కెమెరా లైవ్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. సెల్ఫీగా దిగేసి బ్యాక్గ్రౌండ్ క్లియర్గా నీట్గా ఉండేటట్టు చూసుకొని సబ్మిట్ చేసి ఈ పేజ్ని అనేది ఒకసారి అన్నీ సేవ్ చేసుకున్నారు కదా, లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అప్పుడు మీకు డిఫాల్ట్గా ఇక్కడ ఫోటో అనేది అప్డేట్ అయిపోతుంది. లేదు నాకు డైరెక్ట్ సిస్టమ్కి కెమెరా ఉంది అంటే నో ప్రాబ్లం, ఇంకా బెటర్. ఓకే, అండ్ సిగ్నేచర్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనము స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎట్లాంటి వీడియో మనకు అర్థమైతే లేదంటే ఎంతమంది కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి ఆ వీడియో కోసం. ఓకే, సో ఆఖరికి వచ్చేసి మనకి అప్లికేషన్ అయితే ప్రివ్యూ ఒకసారి అయితే మొత్తం కంప్లీట్గా చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్నాక ఫోటో సిగ్నేచర్ మీదేనా చూసుకోండి. అంతా ఓకే అనిపిస్తే సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసిండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి చూసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి మొత్తం అయితే చూసుకోండి. తర్వాత డిక్లరేషన్ మీద మనం డిక్లేర్ చేసేసి ఓకే, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ పేజ్ అయితే వస్తుంది. ఓకే, ఫ్రమ్ రిసీవ్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫైడ్ పెండింగ్ అని కనబడుతుంది. సో మగవాళ్ళు అయితే మనకి అదర్స్కి అయితే 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ అండ్ ఫీమేల్స్కి అయితే కూడా అప్లికేషన్ ఇక్కడనే ప్రింట్ అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఓకే, మేక్ ఏ పేమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నేను మెయిల్ అండ్ ఎస్సీ బీసీ వరకు సంబంధించిన వారు కాబట్టి ఓకే, సో పే అప్లికేషన్ అనేది 100 రూపీస్ క్లిక్ చేయండి. ఆ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అయితే కట్టేసేయండి. సో మళ్ళీ సేమ్
ఈ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్లో మై అప్లికేషన్స్లో ఇక్కడ మై అప్లికేషన్ కనబడుతుంది కదా, ఈ మై అప్లికేషన్స్లో ఇక్కడ ప్రింట్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ ప్రింట్ అని కనబడుతుంది, ప్రింట్ తీసేసుకోండి హ్యాపీగా. సో ఫ్రెండ్స్, ఇది మనకి స్టాఫ్ సెలెక్షన్ సంబంధించిన సిహెచ్ఎల్స్ సంబంధించి జాబ్ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలని మనం క్లియర్గా నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చింది కదా, పాయింట్ పై అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఇమీడియట్గా షేర్ చేయండి. ఎందుకంటే సెంట్రల్ జాబ్కి సంబంధించి ఇది సరిగా వెబ్సైట్స్ అయితే ఓపెన్ కావు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు, మన ఆన్లైన్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి సబ్మిట్ చేసుకోండి. లేదంటే వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీకు అర్థం కాకపోతే స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా చూసుకుంటూ సబ్మిట్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకైతే ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఓకే, ఆ ఫోటో సిగ్నేచర్ కార్డ్ అని అయితే కొద్దిగా ఇబ్బంది అయితే, సిగ్నేచర్ అయితే అఫ్కోర్స్ చాలామంది చేయగలుగుతారు, కానీ ఇప్పుడు లైవ్గా ఫోటో అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఆ ఫోటోని అయితే మీకు వెబ్ కెమెరా ఉంటే ఈజీ అయిపోతుంది. కానీ వెబ్ కెమెరా లేకపోతే మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనం చెప్పినట్టుగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసి లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓకే అక్కడ జాబ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసేసుకొని మీరు సెల్ఫీ అయితే తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అర్థమయ్యేటట్టుగా క్లియర్గా నేను ఈ వీడియో కిందనే నెక్స్ట్ ఆ వీడియోనైతే వచ్చేస్తుంది. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.